నమస్కారం, సుఖీభవకు స్వాగతం. ఈ రోజు సుఖీభవలో గైనిక్ సమస్యలకు లాప్రోస్కోపీ, చేదు జ్ఞాపకాలను చెరిపేయచ్చిక, టీనేజ్ లో అమ్మాయి ఏం తినాలి, ఎలా తినాలి, మోకాళ్ళ నొప్పులకు కోతల్లేని చికిత్సలు, ఇంకా హెల్త్ టిప్. సాంప్రదాయిక ఓపెన్ సర్జరీలకు క్రమంగా కాలం చెల్లిపోతోంది. లాప్రోస్కోపీ అందుబాటులోకి వచ్చాక చర్మంపై పెద్దగా కోతలు పెట్టకుండానే కేవలం చిన్నపాటి రంధ్రాల సాయంతోనే ఇవాళ చాలా సులువుగా ఆపరేషన్లు జరిగిపోతున్నాయి. లాప్రోస్కోపీ విధానంలో రక్తస్రావం, ఇన్ఫెక్షన్ల బెడద ఏమాత్రం ఉండదు. ఆసుపత్రిలో ఎక్కువ రోజులు ఉండాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా మహిళల్ని వేధించే గైనిక్ సమస్యల్ని సరిదిద్దడంలోనూ నేడు లాప్రోస్కోపీ విధానం బాగా ఉపయుక్తంగా ఉంటుంది. సంతాన సాఫల్యత సమస్యల్ని సైతం లాప్రోస్కోపిక్ పద్ధతిలో ఇవాళ చక్కగా చికిత్స చేస్తున్నారు. లాప్రోస్కోపీ విధానంలో గైనిక్ సమస్యలకు ఎలా చికిత్స చేస్తున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. చర్మం పెద్దగా కోతలు పెట్టి చేసే ఆపరేషన్ అంటే ఎంత గుండె నిబ్బరం కల పేషెంట్కైనా భయమే. ఎంతటి వారికైనా గుండెలో దడ పుట్టుకొస్తుంది. ఇక ఆపరేషన్ తర్వాత కోతల తాలూకు గాయాలు మానిపోయినా ఒంటిపై మచ్చలు మిగిలిపోతూ ఉంటాయి. జానెడు, మూలెడు, నిడివితో పడిన కత్తి కోతల మచ్చలు దాదాపు జీవితమంతా ఉంటాయి. అవి ఆ బాధాకర సంఘటనల్ని జీవితమంతా గుర్తు చేస్తూనే ఉంటాయి. మచ్చల సంగతి అలా ఉంచితే అంత పెద్ద సర్జరీ జరిగితే అవి మానేదాకా ఎంత నొప్పిని భరించాలి, ఎన్ని దుష్ప్రభావాల్ని ఎదుర్కోవాలి. ఈ సమస్యలన్నిటికీ లాప్రోస్కోపీ సర్జరీ ఇవాళ సమాధానం చెబుతోంది. సంప్రదాయిక ఓపెన్ సర్జరీలకు క్రమంగా చెక్ పెట్టేస్తూ చర్మంపై కేవలం చిన్న రంధ్రాల సాయంతో సర్జరీ చేసే వెసులుబాటు కల్పించే లాప్రోస్కోపీ ఇవాళ ఫైబ్రాయిడ్స్, హిస్టరెక్టమీ వంటి సర్జరీలను సైతం సులువుగా చేయొచ్చునన్న భరోసాను అందిస్తోంది. మెయిన్గా గైనకాలజికల్ సర్జరీస్ అంటే యూట్రస్ రిమూవల్ అంటే హిస్టరెక్టమీ వేరియస్ రీజన్స్కి అయి ఉండొచ్చు. ఒకటి ఫైబ్రాయిడ్స్ కానీ, అడినోమయోసిస్ కానీ, లేదా అబ్నార్మల్ యూట్రైన్ బ్లీడింగ్ వెన్ దెర్ ఈజ్ నో రీజన్ బట్ మెడికల్ ట్రీట్మెంట్ ఫెయిల్ అయ్యి ఇంకా ఏది పని చేయక ఓవర్ బ్లీడింగ్ అవుతున్నప్పుడు అప్పుడు హిస్టరెక్టమీ చేయవలసి రావచ్చు. ఆ పేషెంట్స్లో ఇది లాప్రోస్కోపిక్ సర్జరీ ఈజ్ ప్రిఫర్డ్ చాయిస్ అనమాట. ఫైబ్రాయిడ్స్ ఈ కూడా కొంతమందికి పిల్లలు లేని వాళ్ళు ఉంటారు, కొంతమందికి యూట్రస్ తీసేయించుకునేది ఇష్టం ఉండదు. దాంట్లో ఫైబ్రాయిడ్స్ ఉన్నాయనుకోండి, వాళ్ళల్లో మయోమెక్టమీ అని చేయొచ్చు అనమాట. మయోమెక్టమీ అంటే ఓన్లీ అక్కడ ఫైబ్రాయిడ్స్ తీసేసి దాంట్లో మళ్ళీ యూట్రస్ అలానే ప్రిజర్వ్ చేసే సర్జరీ అనమాట. అలాగే అడినోమయోసిస్ కూడా అంతే. అది ఇప్పుడు ఫోకల్గా ఉందనుకోండి, మామూలుగా అది స్ప్రెడ్ అయి ఉంటుంది యూట్రైన్ వాల్స్లో అడినోమయోసిస్. అలా కాకుండా ఫోకల్ అడినోమయోసిస్ ఉండే వాళ్ళల్లో కూడా లాప్రోస్కోపీ ద్వారా తీసేయచ్చు. ఈ ఎండోమెట్రియోసిస్కి మామూలుగా ఓన్లీ ఈ ఓవరీస్లోనే కాకుండా ఇది మొత్తం పెల్విస్లో అంతా కూడా ఫామ్ అయ్యి ఉండొచ్చు అనమాట. అది చిన్న చిన్న స్పాట్స్ లాగా ఉంటుంది. అలాంటి వాళ్ళలో కూడా ఎండోమెట్రియాటిక్ టిష్యూ రిమూవ్ చేయడం వల్ల వాళ్ళకి పెయిన్ అవి తగ్గుతాయి. గర్భాశయంలో గడ్డలు లేదా ఫైబ్రాయిడ్స్ పెరగటం అనేది ఇవాళ చాలామంది మహిళలకు ఒక పెద్ద సమస్యగా పరిణమిస్తోంది. సాధారణంగా ఇవి 30 ఏళ్ల తర్వాత ఏర్పడుతూ ఉంటాయి. నడి వయసు దాటిన మహిళల్లో 15 నుంచి 20% మంది ఈ ఫైబ్రాయిడ్స్తో బాధపడుతున్నారని ఒక అంచనా. గర్భాశయంలో ఫైబ్రాయిడ్స్ ఉన్నప్పుడు నెలసరి చిక్కులతో పాటు పొట్టలో అనేక సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. ఫైబ్రాయిడ్స్ పరిమాణం చిన్నగా ఉన్నప్పుడు హార్మోన్ థెరపీల వంటి వాటితో మంచి ఫలితాలే కనిపిస్తున్నాయి. అయితే బాగా పెద్దగా ఉన్న ఫైబ్రాయిడ్స్ విషయంలో మాత్రం పెద్దగా కోతలు పెట్టి మయోమెక్టమీ ఆపరేషన్ చేయాల్సి వస్తోంది. అయితే లాప్రోస్కోపీ వాడకం బాగా పెరిగిన నేపథ్యంలో ఇవాళ పెద్దగా కోతలు పెట్టి మయోమెక్టమీ సర్జరీ చేయనవసరం లేకుండానే చిన్నపాటి రంధ్రాల సాయంతో సులువుగా ఫైబ్రాయిడ్స్ని తొలగిస్తున్నారు. లాప్రోస్కోపీతో ఫర్టిలిటీ ట్రీట్మెంట్ అంటే మెయిన్గా డిపెండింగ్ అపాన్ ద కాజ్. కొంతమందికి ఇన్ఫెక్షన్స్ వల్ల ట్యూబల్ బ్లాక్ ఉండొచ్చు. కొంతమంది ఇప్పుడు ముందు ఇంకా పిల్లలు వద్దనుకొని ట్యూబెక్టమీ అంటారు కదా, స్టెరిలైజేషన్ చేసుకున్న వాళ్ళు మళ్ళీ వాళ్ళకి
ప్రెగ్నెన్సీ కావాలన్నప్పుడు రీఅనాస్టమోసిస్ చేస్తామన్నమాట. ఇవి ట్యూబల్ బ్లాక్స్ ఉంటే అవి కూడా క్లియర్ చేయొచ్చు. ఇప్పుడు ఎండోమెట్రియోసిస్ ఇస్ మోస్ట్ ఆఫ్ ది టైం దానివల్ల కూడా అది ఎండోమెట్రియోసిస్ వల్ల అతుక్కునే ఛాన్స్ ఎక్కువ ఉంటుందన్నమాట. అవి సైడ్ వాల్స్కి కానీ ఇప్పుడు ఓవరీస్ వెనకాల యూట్రస్కి అతుక్కొని బౌల్ అడేషన్స్ ఇవి ఉండడం వల్ల ఇది కన్సీవ్ అవ్వకుండా ఉండొచ్చు. దానికి ఇవి అడేషన్స్ రిలీజ్ చేసినందువల్ల కూడా ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎండోమెట్రియాటిక్ సిస్ట్స్ వీటి వల్ల కూడా ప్రెగ్నెన్సీ రాకుండా ఉండొచ్చు డిపెండింగ్ ఆన్ ద సైజ్ ఆఫ్ ది సిస్ట్. ఇప్పుడు మామూలుగా మోర్ దాన్ 5 or 6 సెంటీమీటర్స్ సిస్ట్ ఉంటే అవి తీసేయడం వల్ల ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. గర్భాశయం మాతృత్వానికి ఆధారం, మనిషి జన్మకు మూలక్షేత్రం. మన పుట్టుకకు బీజం పడేది, పండంటి బిడ్డగా ఎదిగేది ఈ గర్భసంచిలోనే. అయితే గర్భాశయంలో ఫైబ్రాయిడ్స్ వంటి ఏవైనా తీవ్రస్థాయి సమస్యలు ఉన్నప్పుడు, తెలుపు ఎక్కువగా అవుతున్నప్పుడు, నెలసరిలో రక్తం ఎక్కువగా పోతున్నప్పుడు ఒక్కోసారి డాక్టర్లు గర్భాశయాన్ని తొలగించే హిస్టరెక్టమీ ఆపరేషన్కు సిఫార్సు చేస్తూ ఉంటారు. మామూలుగా అయితే గర్భసంచిని తొలగించటానికి పొత్తికడుపు పైభాగంలో పెద్దగా కోతలు పెట్టి పెద్ద ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది. అయితే ఆధునిక వైద్యంలో లాప్రోస్కోపీ వాడకం బాగా పెరిగిన నేపథ్యంలో ఇవాళ గర్భసంచిని తొలగించే హిస్టరెక్టమీ ఆపరేషన్లను సైతం లాప్రోస్కోపీ విధానంలో డాక్టర్లు చేసేస్తున్నారు. లాప్రోస్కోపీ ప్రొసీజర్కి పేషెంట్ని మామూలుగా జనరల్ అనెస్థీసియా ఇచ్చి దాని తర్వాత ఇవి పోర్ట్స్ వేసిన తర్వాత ఇది కార్బన్ డైఆక్సైడ్తోని ఇన్ఫ్లేట్ చేయాలన్నమాట అబ్డమెన్. సో దట్ ఆల్ ఇవి పక్కన ఉండే ఆర్గన్స్ అన్నీ జరిగిపోయి మనకి ఏదైతే చూడాలో అది ఈజీ అవుతుంది. అందుకని దానితో ఇన్సఫ్లేట్ చేసి లాప్రోస్కోపీ ప్రొసీజర్స్ చేస్తాము. ఓన్లీ కేర్ ఏంటంటే వాళ్ళు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా కొంచెం బ్యాక్ సపోర్ట్ ఉంచుకోవాలి. మేజర్ సర్జరీస్ హిస్టెక్టమీ వాటికైతే బెండ్ అయ్యి ఏమైనా బరువు ఎత్తకుండా ఉండాలి. మినిమం ఒక 4 to 6 weeks. కొన్ని ఆపరేషన్స్కి డే కేర్ సర్జరీస్ కూడా ఉంటాయి లాప్రోస్కోపీలో. సో మార్నింగ్ చేసుకుని ఈవినింగ్ కల్లా ఇంటికి వెళ్ళిపోవచ్చు. రికవరీ టైం తక్కువ. లాప్రోస్కోపీ విధానంలో కోతల భయం ఉండదు. కేవలం చిన్నపాటి రంధ్రాలు మాత్రమే చేస్తారు. నొప్పి ఉండదు. ఇన్ఫెక్షన్ల బెడద ఏమాత్రం ఉండదు. రోజుల వ్యవధిలోనే ఇంటికెళ్ళిపోవచ్చు. చాలా త్వరగా కోలుకునే అవకాశం ఉంటుంది. కెమెరాతో చూసే ఈ విధానంలో కంటికి కనిపించని శరీరంలోని అతి సూక్ష్మమైన భాగాలు కూడా 10 రెట్లు పెద్దవిగా కనిపిస్తాయి. దీనివల్ల సర్జరీని ఎంతో నిక్కచ్చిగా సులువుగా చేయటం సాధ్యమవుతోంది. ఫైబ్రాయిడ్స్, హిస్టరెక్టమీ వంటి పెద్ద ఆపరేషన్లకు ఇవాళ లాప్రోస్కోపీ సర్జరీ ఎంతో మేలైన పరిష్కారమని చెప్పటంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. హెల్త్ న్యూస్ మీకోసం. ఒక వ్యక్తి జీవితకాలం మొత్తం జ్ఞాపకాలను మెదడులో నిక్షిప్తం చేయడమనే ప్రక్రియ ఎలా జరుగుతుందన్నది ఇప్పటివరకు శాస్త్రవేత్తలకు అంతు చిక్కకుండా ఉంది. తాజాగా అమెరికాలోని కార్నెల్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు ఈ గుట్టు విప్పారు. గాఢ నిద్రలో ఉన్నప్పుడు కొన్నిసార్లు మెదడులోని హిప్పోకాంపస్ అనే భాగంలో కొన్ని నిర్దిష్ట ప్రదేశాలు క్రియారహితంగా మారుతున్నాయని, దీనివల్ల న్యూరాన్లు రీసెట్ అవుతున్నాయని తేల్చారు. ఫలితంగా అవే వ్యవస్థలు అవే న్యూరాన్లను మరుసటి రోజు అభ్యాస ప్రక్రియలకు ఉపయోగించుకోవడానికి వీలవుతుందని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. కొత్త విషయాల గురించి తెలుసుకోవడం, జ్ఞాపకాలు ఏర్పరచుకోవడంలో హిప్పోకాంపస్కు ప్రమేయం ఉంటుంది. నిద్రించేటప్పుడు రోజంతా మనం నేర్చుకున్న, మనకు ఎదురైన అంశాలపై మెదడులోని న్యూరాన్లు దృష్టి సారిస్తాయి. ఆయా అంశాలతో ముడిపడిన పోకడలను పునఃసృష్టిస్తాయి. తద్వారా జ్ఞాపకాల నిక్షిప్తానికి సాయపడతాయి. ఈ ప్రక్రియను మెమొరీ కన్సాలిడేషన్ అంటారు. దీనివల్ల జ్ఞాపకాలు మెదడులోని కార్టెక్స్ అనే పెద్ద ప్రాంతంలో నిల్వ ఉంటాయి. జ్ఞాపకాలను పదిలపరచడంలో హిప్పోకాంపస్, కార్టెక్స్ రెండూ ముఖ్య పాత్ర పోషిస్తాయి. స్వల్పకాల జ్ఞాపకాలను దీర్ఘకాలం భద్రపరిచేందుకు వాటిని హిప్పోకాంపస్ కార్టెక్స్కు బదలాయిస్తుంది. హిప్పోకాంపస్ను 3 భాగాలుగా శాస్త్రవేత్తలు వర్గీకరించారు. అందులో 2
కాలం, ప్రదేశానికి సంబంధించిన జ్ఞాపకాలను పదిలపరుస్తుంటాయి. మూడో దానికి నిద్రించే సమయంలో హిప్పో క్యాంపస్లోని పలు భాగాలను క్రియారహితం చేయడం, రీసెట్ చేయడంలో ప్రమేయం ఉందని పరిశోధకులు తాజాగా గుర్తించారు. నిద్రించే సమయంలో ఈ భాగంలోని కొన్ని ప్రాంతాలు నిద్రాణ స్థితిలోకి జారిపోతున్నట్లు, అకస్మాత్తుగా క్రియారహితంగా మారిపోతున్నట్లుగా తేలింది. ఇది జ్ఞాపక శక్తిని రీసెట్ చేసే ప్రక్రియ. హిప్పో క్యాంపస్లోని మూడో భాగం దీనికి కారణమవుతుందని పరిశోధకులు వివరిస్తున్నారు. ఈ పరిశోధన ఫలితంగా మెమొరీ కన్సాలిడేషన్ ప్రక్రియలో మార్పులు, చేర్పుల ద్వారా జ్ఞాపక శక్తిని మెరుగుపరుచుకునే వ్యవస్థల్ని రూపొందించవచ్చునని వారు చెబుతున్నారు. అలాగే అల్జీమర్స్ వ్యాధిగ్రస్తులకు ఈ తరహా వ్యవస్థలతో చక్కగా చికిత్స చేయొచ్చునని పరిశోధకులు చెబుతున్నారు. అంతేకాదు, ప్రతికూల, భయానక జ్ఞాపకాలను చెరిపివేసే మార్గాలను అన్వేషించడానికి ఈ పరిశోధనను ఉపయోగించవచ్చునని పరిశోధకులు వివరిస్తున్నారు. పసి వయసు దాటి టీనేజ్లోకి వచ్చాక అమ్మాయిల్లో శారీరకంగా, మానసికంగా పలు మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి. అది సహజమే కూడా. హార్మోన్ల స్థాయిలో హెచ్చుతగ్గుల మూలంగా ఇలా జరుగుతుంటుంది. అయితే ఈ ప్రభావం వారి ఎదుగుదల మీద పడకుండా ఉండాలంటే రోజువారీ ఆహారంలో కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతారు పోషకాహార నిపుణులు. అయితే ఎక్కడ బరువు పెరిగిపోతామోనన్న భయంతో చాలామంది అమ్మాయిలు డైటింగ్ల పేరుతో పొట్టను మార్చుకుంటూ ఉంటారు. నిజానికి టీనేజ్లో సమతులాహారం తీసుకోవడం చాలా అవసరం. టీనేజ్లో అమ్మాయిల ఆహారపు అలవాట్లు ఎలా ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ టీనేజ్ గర్ల్స్ అంటే వాళ్ళకి చాలా మటు గర్ల్స్ ఏంటి, బాయ్స్ ఏంటి, అందులో చాలా రకాల అవయవాలు సడన్గా చేంజ్ అవుతూ ఉంటాయి. వాళ్ళకి ఏంటంటే లింగ ప్రధానమైనవి ఎక్కువగా ఉంటాయి, ఆడవాళ్ళలోనేంటి, మగవాళ్ళలోనేంటి. అందుకని వాళ్ళకైనా చాలా ఫాస్ట్ పెరుగుతూ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఎక్కువగా ప్రోటీన్స్ ఉండాలి, అంటే మాంసకృతులు ఉండాలి. ఆ మాంసకృతులు, జంతు సంబంధమైన మాంసకృతులు కనీసం రోజుకు ఒక 20-30 గ్రాములు వచ్చేలా ఉండాలి. శాకాహార డైట్ ఎలా ఉంటుందంటే ఎక్కువగా పప్పు, తర్వాత పిండి పదార్థాలు రెండు కలిపి ఉంటేనే సంపూర్ణమైన మాంసకృతులు వస్తాయి. ఇంకా పాలు, పెరుగు అటువంటివి వాడాలి. కానీ ఎక్కువగా ఈ వెన్న, నెయ్యి ఇటువంటివి వాడచ్చు. అది మరీ ఎక్కువగా వాడుతుంటే మనుషులు చాలా బరువు పెరిగిపోతారు. అది రోజుకి కనీసం 10-12 గ్రాముల కంటే ఎక్కువ వాడకూడదు. ఇప్పుడు చూడండి, చాలామంది ఏం చేస్తారంటే కార్బొనేటెడ్ బెవరేజెస్, అన్ని జ్యూసులు తెచ్చుకుంటారు. లేకపోతే బెవరేజెస్ అంటే ఏంటి, కోకోకోలా కానీ లేకపోతే థమ్స్అప్ కానీ ఇలాంటివి తెచ్చుకొని తాగుతూ ఉంటారు. వాటి వలన అందులో ఏముండదు, ఎంటీ క్యాలరీస్ అంటాం దాంట్లో ఏంటంటే అందులో ఏ పోషక విలువలు ఉండరు. ఉత్తి ఒక రంగు, పంచదార తప్ప ఇంకేం ఉండదు. అందులో రంగులు ఎటువంటి రంగులు వేస్తారో, ఎటువంటి ప్రిజర్వేటివ్స్ వేస్తారో దానివల్ల ఎన్నో రకాల జబ్బులు రావచ్చు. లాంగ్ రేంజ్లో ఏంటంటే ఇటు కిడ్నీస్ ఎఫెక్ట్ అవ్వచ్చు, లేకపోతే ఇటు మిగతా హెల్త్ ప్రాబ్లమ్స్ రావచ్చు. అవన్నీను జాగ్రత్తగా ఉంచుకొని అటువంటి ప్రిజర్వేటివ్స్ లేకుండా ఏంటి పెరుగు, మజ్జిగ, పాలు, లేకపోతే ఈ అందులో షుగర్ వేసి చేస్తారు, షర్బత్తులు లాంటివి కానీ ఏదైనా సరే పాలు సంబంధించి ఉంటే మంచి కాల్షియము, వాళ్ళకి బోన్స్ బాగా పెరుగుతాయి. పెరగవలసినంత లెవెల్ వరకు పెరుగుతూ ఉంటారు కాబట్టి టీనేజ్ వాళ్ళకి అది ఉండాలి. ఇంకా మాంసకృతులు నేను చెప్పాను, జంతు సంబంధాలు కానీ ఇటు శాకాహారులకి పప్పు, బియ్యము లేకపోతే గింజ ధాన్యాలు రెండు కలిపి వాడాలి. వీలుంటే సాలడ్స్ కింద ఆకుకూరలు, పచ్చకూరలు ఇవన్నీను సాలడ్స్ కింద కట్ చేసి చూడండి, క్యారెట్ కానీ కీరా కానీ ఇటువంటి సాలడ్స్ కింద చేస్తూ ఉంటే అవి కూడా చాలా మంచిది. అన్ని రకాల వైటమిన్స్ వస్తూ ఉంటాయి. మోకీళ్ళు అరిగిపోయినప్పుడు, నొప్పులతో నిత్య జీవితం దుర్భరంగా మారినప్పుడు కీలు మార్పిడి చేయించుకోవడం ఒక్కటే మన ముందున్న పరిష్కారం. అయితే మోకీలు మార్పిడికి ప్రత్యామ్నాయంగా ఇటీవల కాలంలో అనేక ప్రత్యామ్నాయ చికిత్సలు మనకు అందుబాటులోకి వస్తున్నాయి. మోకీళ్ల అరుగుదల తొలి దశలో ఉన్నప్పుడు మందులు, స్టెమ్ సెల్స్, PRP థెరపీల సాయంతో మోకీళ్లలో తిరిగి గుజ్జును పెంచే సరికొత్త చికిత్సలు ఇప్పుడిప్పుడే ప్రాచుర్యం పొందుతున్నాయి. ఈ నేపథ్యంలో మోకీలు మార్పిడికి ప్రత్యామ్నాయంగా పురుడు పోసుకుంటున్న ఆధునిక చికిత్సల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. మోకాళ్ల నొప్పులకు జీవితాంతం మందుల్ని వాడుకుంటూ గడిపేయొచ్చా? మన తొడి ఎముక, కాలు ఎముక మధ్యలో మోకీలు అరుగుదలనే ఆస్టియో ఆర్థరైటిస్ లేదా నీ ఆర్థరైటిస్ అని మనం అంటాము. సో ఇది వయసుతో పాటు వచ్చే అరుగుదలని ప్రైమరీ ఆస్టియో ఆర్థరైటిస్ అని మనం అంటాము. ఒక్కసారి మోకీలు అరుగుదల స్టార్ట్ అయితే జనాల్లో ఉన్న అపోహ ఏంటంటే కేవలం కీళ్ళ మార్పిడి శస్త్రచికిత్సనే చేయాలి అనే అపోహ ప్రాచుర్యంలో ఉంది. అది ఏమాత్రం కరెక్ట్ కాదు. స్టేజ్ 1, స్టేజ్ 2 ఆర్థరైటిస్కి మోకీలు మార్పిడికి లేదా శస్త్రచికిత్స అవసరం లేకుండా అనేక రకమైన మందులు అందుబాటులో ఉన్నాయి, ఇంజెక్షన్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. స్టార్టింగ్ స్టేజ్లోనే స్టార్ట్ చేస్తే కనుక మాత్రం ఉపయోగకరం. అదే పూర్తిగా అరిగిపోతే కనుక మాత్రం మందులు మాత్రం పనిచేయవు.
గ్లూకోజమైన్ మందులతో మోకీళ్లలో గుజ్జును పెంచుకోవచ్చా? తొడ ఎముక కాలి ఎముక రాసుకోవడం వల్ల ఈ కార్టిలేజ్ అనేది లేదా మృదులాస్థి అనేది అరిగిపోవడం అనేది జరుగుతూ ఉంది. సో వీటికి కార్టిలేజ్ ప్రొటెక్టివ్ ఏజెంట్స్ అనేది అందుబాటులో ఉన్నాయి. అంటే ఉన్న మృదులాస్థి లేదా కార్టిలేజ్ని ప్రొటెక్ట్ చేసి ఇంకా ఫర్దర్గా డ్యామేజ్ కాకుండా గుజ్జు పెంపొందించేదానికి కొన్ని మందులు అందుబాటులో ఉన్నాయి. సో దాంట్లో ముఖ్యమైనవి గ్లూకోసమీన్ కాండ్రాయిటిన్ సల్ఫేట్. సో ఈ గ్లూకోసమీన్ కాండ్రాయిటిన్ సల్ఫేట్ అనే మందులు ఈ కార్టిలేజ్ యొక్క పదార్థమే వాటి నుంచి ఫామ్ అయ్యాయి. సో ఈ ట్యాబ్లెట్స్ రూపంలో మనం తీసుకోవడం ద్వారా ఈ హైలూరినిక్ యాసిడ్ అనే గుజ్జుతో పాటు లేదా కార్టిలేజ్లో కూడా ఉండే ఈ పదార్థాలు మనం ఓరల్ సప్లిమెంట్స్ అంటే ట్యాబ్లెట్ రూపంలో ఇవ్వడం ద్వారా వీరికి కొన్ని అంటే 3 నెలలు 6 నెలలు వాడడం ద్వారా కూడా వీళ్ళకి మోకాలు నొప్పులు అనేది తగ్గడం జరుగుతుంది. సో వీటితో పాటు గ్లూకోజమీన్ కాండ్రాయిటిన్ సల్ఫేట్తో పాటు డయాసెరిన్ ఇంకా దాంతోపాటు కొన్ని అత్యాధునికమైన కొన్ని హెర్బల్ ప్రోడక్ట్స్తో కూడా తయారు చేసిన మందులు కూడా అందుబాటులో ఉన్నాయి. సో ఈ మందులకి రెస్ట్రిక్షన్ ఏం లేదు. కాకపోతే గ్లూకోసమీన్ అనే ట్యాబ్లెట్ మాత్రం షుగర్ ఉన్న వాళ్ళు మాత్రం కొద్దిగా జాగ్రత్తగా పర్యవేక్షణలో షుగర్ లెవెల్స్ మానిటర్ చేసుకుంటా మాత్రం వాడవలసి ఉంటుంది. మోకీళ్లలోకి ఇంజెక్షన్ చేయించుకుంటే 1-2 ఏళ్ల పాటు నొప్పుల బెడద ఉండదా? ముఖ్యంగా వచ్చేసి ఇంజెక్షన్లో పలు రకాలు ఉన్నాయి. సో గుజ్జు ఇంజెక్షన్స్ అంటే హైలూరినిక్ యాసిడ్ ఇంజెక్షన్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి. సో ఇది మోకాల్లోకి మనం 2 రకాలు ఉన్నాయి. లో మాలిక్యులర్ వెయిట్ ఇంజెక్షన్స్ అంటే వారానికి 1 చొప్పున 4 నుంచి 6 వారాలు ఎక్కించడం జరుగుతుంది. అదే హై మాలిక్యులర్ వెయిట్ ఇంజెక్షన్స్ అయితే మాత్రం ఒకటే ఇవ్వడం జరుగుతుంది. అది యూజువల్గా 9 నెలల నుంచి సంవత్సరం పనిచేస్తాయి. అలా కాకుండా స్టార్టింగ్ స్టేజ్లోని ఇంజెక్షన్స్ ఇస్తే మాత్రం 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు కూడా ఇంజెక్షన్స్ అనేది పనిచేస్తాయి. అలా కాకుండా ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అంటే పేషెంట్ దగ్గర నుంచే మనం బ్లడ్ తీసుకొని మోకాల్లోకి ఎక్కించడం ద్వారా అంటే ప్లేట్లెట్లు అనే కణాలు మనం సెపరేట్ చేసి మోకీలోకి ఎక్కించడం ద్వారా ఈ కణాలు అనేది ఎక్కడైతే కార్టిలేజ్ డ్యామేజ్ అయిందో వాటిని రిపేర్ చేయడం జరుగుతుంది. ఇది కూడా కేవలం స్టేజ్ 1 స్టేజ్ 2 వాటిలోనే పనిచేస్తాయి. సో ఇవి పనిచేస్తే మాత్రం కేవలం 1 సంవత్సరం లేదా సంవత్సరంన్నర వరకే కణాలు అనేది పనితీరు మీకు తెలియడానికి ఉపయోగకరం. అంతేగాని 3 ఇయర్స్ 5 ఇయర్స్ అని పనిచేసే ఇంజెక్షన్స్ అయితే ఇప్పటి వరకు అందుబాటులో లేవు. ఇంకా అత్యాధునికమైన GFC థెరపీ అంటే గ్రోత్ ఫ్యాక్టర్ కాన్సన్ట్రేట్ థెరపీ అనేది అందుబాటులో ఉన్నాయి. సో ఈ ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మానే కాకుండా దీంతో పాటు కొన్ని గ్రోత్ ఫ్యాక్టర్స్ డైరెక్ట్ గ్రోత్ ఫ్యాక్టర్సే ప్లేట్లెట్స్ నుంచి మనం ఐసోలేట్ చేసి మనం మోకీల్లోకి ఎక్కించడం జరుగుతుంది. సో ఇది కూడా యూజువల్గా సంవత్సరమే మనం ఈ ఇంజెక్షన్స్ పనిచేస్తాయని మనం చెప్తాం. మూల కణాల చికిత్స లేదా స్టెమ్ సెల్ థెరపీ కూడా సంవత్సరం నుంచి మ్యాక్సిమం 2 సంవత్సరాల వరకే ఈ ఇంజెక్షన్స్ అనేది పనిచేస్తాయి. మోకీల నుంచి నీరు తీయించుకుంటే మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయా? సో యూజువలీ మోకాలు అరుగుదల వల్ల లోపల వాషర్లు డ్యామేజ్ అయినా రాళ్ళు ఏర్పడ్డా లిగమెంట్లు డ్యామేజ్ అయినా నీ జాయింట్స్ అన్నీ లేదా మోకీళ్ళు అన్నీ కూడా వాపుతో నిండిపోయి ఉంటుంది. సో దీనివల్ల విపరీతమైన నొప్పి వస్తుంది. సో దీనికి కేర్ఫుల్గా ఆపరేషన్ థియేటర్లోకి తీసుకువెళ్ళి చక్కగా మోకాళ్ళంతా క్లీన్ చేసి గ్లవ్ వేసుకొని ఆపరేషన్ థియేటర్లో సూది వేసి నీరు అంటే స్ట్రిక్ట్ ఎసెప్టిక్ ప్రికాషన్స్ అంటే ఏదైతే ఏ ఎన్విరాన్మెంట్లో బ్యాక్టీరియా లేకుండా మనం చేయాల్సి ఉంటుందో అంటే ఈ పద్ధతి ద్వారా చక్కగా అంతా క్లీన్ చేసి డ్రేప్ చేసి మోకీల్లో సూది వేసి నీరు అనేది తీయాల్సి ఉంటుంది. పేషెంట్కి పెయిన్ రిలీఫ్ అనేది కూడా చాలా రిలీఫ్ అనేది ఇస్తుంది ఎందుకంటే నీరు లాగేయడం ద్వారా. దాంతోపాటు ఈ తీసిన నీరు కూడా మనం పరీక్షకి డెఫినెట్గా పంపించాల్సి ఉంటుంది. సో దాంట్లో చీము కణాలు ఉన్నాయా లేదా అరుగుదల వచ్చిన నీరా లేదా కొంతమంది యూరిక్ యాసిడ్ వల్ల వచ్చిన ఫామ్ అయిన నీరా అనేది కూడా మనకి ల్యాబొరేటరీకి టెస్ట్కి పంపించడం ద్వారా కూడా మనకి ఈ పరీక్ష ద్వారా నిర్ధారణ అవుతుంది. తైలాలు మర్దనలతో మోకీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం పొందవచ్చా? యూజువల్గా ఆయిల్స్ రాస్తే వాటి మెకానిజం ఆఫ్ యాక్షన్ ఏంటంటే మోకీల మీద రాసినంతసేపు కొంతమంది క్యాంఫర్ ఆయిల్స్ కూడా రాస్తూ ఉంటారు, హాయిగా ఉంటుంది, నొప్పి తగ్గినట్టు అనిపిస్తుంది. కానీ బేసికలీ లోపల మోకీల్లో ఉన్న ప్రాబ్లమ్ని మనం రెక్టిఫై చేస్తున్నట్టు కాదు. ఫర్ ఎగ్జాంపుల్ మోకాలు అరిగిపోతూ ఉంటే ఎముకలు లోపల తొడ ఎముక కాలి ఎముక రాసుకోవడం వల్ల వచ్చిన అరుగుదల వల్ల నొప్పి వస్తూ ఉంటుంది. కానీ వీళ్ళకి ఏంటంటే పైపూత వరకు ఈ ఆయింట్మెంట్స్ రాయడం వల్ల తాత్కాలికంగా ఉపశమనం లభించినట్టు అనిపించినా అది మాత్రం పర్మనెంట్ సొల్యూషన్ కాదు. సో అది ఎక్స్రే తీసి అవసరం అనుకుంటే MRI స్కాన్ కూడా తీస్తే అసలు ప్రాబ్లం ఏంటో తెలిసి దానికి రెక్టిఫికేషన్ అంటే ఫిజియోథెరపీ చేయాలా, ఇంజెక్షన్స్ ఇవ్వాలా లేదా శస్త్రచికిత్స చేయాలా అనేది స్కాన్స్ తీసుకునే నిర్ధారణ చేస్తే కానీ వాళ్ళకి పర్మనెంట్ సొల్యూషన్ అనేది లభించదు. మోకాళ్ళ నొప్పులు ఉన్నప్పుడు ఎలాంటి వ్యాయామాలు చేయొచ్చు, ఏవి చేయకూడదు? మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు మెట్లు ఎక్కే ఎక్సర్సైజెస్ మాత్రం డెఫినెట్గా చేయకూడదు.
బ్రిస్క్ వాకింగ్ ఎక్సర్సైజెస్ కూడా మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళు చేయకూడదు. నార్మల్ వాకింగ్ మాత్రం చేయొచ్చు, దానికి ఏ రెస్ట్రిక్షన్ లేదు. పీఆర్పీ, స్టెమ్ సెల్ థెరపీలతో మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయా? పీఆర్పీ థెరపీ అనేది కేవలం స్టార్టింగ్ స్టేజ్, అంటే స్టేజ్ 1, కొద్ది శాతం స్టేజ్ 2 మోకీల అరుగుదల వాళ్ళకే పనిచేస్తుంది. అలా కాకుండా స్పోర్ట్స్ ఇంజరీస్ అంటే కొద్ది కండరాలు తెగినా, లేదా ఏదైనా మజిల్ స్ట్రెయిన్ అయినా, లేదా పాక్షికంగా లిగమెంట్లు టేర్ అయినా కూడా కొద్ది శాతం వరకు ఈ పీఆర్పీ థెరపీ లేదా స్టెమ్ సెల్స్ థెరపీ అనేది ఉపయోగకరం. సో పీఆర్పీ థెరపీ అనేది పూర్తిగా అరిగిపోయిన వాళ్ళకి ఏమాత్రం అనేది అస్సలు పనిచేయదు. ఎవరికి ఈ పీఆర్పీ థెరపీ ఇవ్వాలి, ఎవరికి సక్సెస్ఫుల్గా పనిచేస్తుంది అనేది ఆర్థోపెడిక్ సర్జన్స్ అయిన మన దగ్గరికి వస్తేనే మనం కరెక్ట్గా వాళ్ళకి జడ్జ్ చేసి ఇది పనిచేస్తుందా లేదా అని చెప్పడం జరుగుతుంది. ఒకవేళ ఇవ్వాల్సి వస్తే యూజువల్గా మనం అది 3 సెషన్స్లో ఇవ్వడం జరుగుతుంది. సో ఈ 3 సెషన్స్ అయిన తర్వాత యూజువల్లీ ఒక 3 నెలల్లో కొద్దిగా మోకాలు నొప్పులు అనేది తగ్గుతున్నట్టు మనం స్టేజ్ 1, స్టేజ్ 2 పేషెంట్స్లో మనం అబ్జర్వ్ చేయడం అనేది జరుగుతుంది. మోకీళ్ళ అరుగుదల తొలి దశలో ఉన్నప్పుడు గ్లూకోజమైన్, ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా థెరపీ, మూలకణి చికిత్సలను తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. మోకాళ్ళలో తిరిగి గుజ్జును పెంచే అవకాశం ఉంటుంది. మోకాళ్ళ నొప్పులు కూడా చక్కగా అదుపులో ఉంటాయి. ఇక ఈ రోజు కార్యక్రమాన్ని ముగించే ముందు ఒక చిన్న చిట్కా మీకోసం. కడుపు నొప్పి, పొట్ట ఉబ్బరంతో బాధపడుతున్నప్పుడు దాల్చిన చెక్కను పొడి చేసి నీటిలో వేసి బాగా మరిగించండి. ఆపై కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడు ఆ నీటిని కొద్దిగా తాగుతూ ఉండండి. పొట్టలో బాధల నుంచి మంచి ఉపశమనం లభిస్తుంది.